సార్ సతీష్ గారు, మద్యం విషయంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు 2019 ముందు ఏమన్నారండి? 5 ఏళ్లలో మద్యాన్ని పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్మూలించేస్తాను, లేకుండా చేస్తాను, మటుమాయం చేస్తాను, లేని పక్షంలో 2024 ఎన్నికల్లో నేను ఓటే అడగను, నా మాట నమ్మండి, రాసి పెట్టుకోండి అన్న వ్యక్తి ఆ మద్యాన్ని తనకి తన పార్టీకి ఒక ఆదాయ వనరుగా మార్చుకొని పేద బడుగు బలహీన వర్గాల యొక్క ఆరోగ్యాలతో ఆ యొక్క ఆర్థిక పరిస్థితుల్లో చెలగాట మాడుకున్నటువంటి ఒక నయవంచనమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే వారు ఇచ్చినటువంటి హామీ పూర్తి మద్యపాన నిషేధం అని. అలాంటి వ్యక్తి అటువంటి చేయకుండా వాళ్ళ ఆరోగ్యాన్ని అంతా పాడు చేశారు, సొమ్ము పోగేసుకున్నారు. దీనికి ఆధారాలు ఎస్ఐటి ఆధ్వర్యంలో ఒకటొకటిగా పూర్తిగా బయటకు వస్తున్నాయి. ఈరోజు సుప్రీంకోర్టుకు కూడా ఈ యొక్క నిందితులు వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టుకి సమర్పించిన ఆధారాలు వాళ్ళు కూడా చూసి దీనిలో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి, మీకు ఎటువంటి రిలీఫ్ ఇవ్వలేము, యూ హ్యావ్ టు ఫేస్ ద లా, విచారణ మీరు ఎదుర్కోవాల్సింది అని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మధ్యంతర ఉత్తర్వులు కూడా మనం చూస్తున్నాం. సో ఏ రకంగా వీరు మద్యాన్ని వారి సొంత ఆదాయంగా చేసుకొని దాని కేంద్రంగా 100 కోట్లు పోగేశారు. ఎన్ని ఎస్ఐటి ఆధ్వర్యంలో అలాగే ఈడీ కూడా ఎంటర్ అయింది. ఈడీ కూడా విచారణ చేస్తుంది, ఈడీ కూడా విషయాలు బయటకు తీసుకొస్తారు, ఎస్ఐటి కూడా చకచక అన్ని తీసుకొస్తుంది. తప్పనిసరిగా ఈ యొక్క ధనం ఏదైతే పోగేశారో అది ఎక్కడికి ఎప్పుడు ఎవరి ఖాతాలో వెళ్ళింది, ఎలా ఖాతాలో వెళ్ళింది ఇందా కూడా అంటున్నారు. మిథున్ రెడ్డి గారి ఖాతాల్లోకి వెళ్ళి ఆధారాలు దొరికాయని చెప్పి. సో తప్పనిసరిగా ఆధారాలు దొరుకుతాయండి. ఇది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యుగం. ఈ యొక్క ఆర్థిక నేరం ఇది. ఈ డబ్బులు ఏ రకంగా చేశారు, ఏ రూపంలో మార్చారు, ఏ సినిమాల్లో పెట్టారు, ఏ బంగారం కడ్డీలుగా మార్చారు, ఏ షేర్లలో మార్చారు, ఏ రియల్ ఎస్టేట్ లో పెట్టారు, ఎన్ని బయటకు వస్తాయని ఆధారాలు కూడా ఎస్ఐటి దగ్గర ఉన్నాయి, కోర్టుకు కూడా ఇస్తున్నారు. ఎక్కడా తప్పించుకునేది లేదు. తప్పనిసరిగా మద్యం విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలు చేసింది నమ్మక ద్రోహమే కాదు, నయ వంచన కూడా. అది అన్ని ఒకటోటిగా అన్ని బయటపడతాయండి. ఈ మొదటి సంవత్సరంలోనే మనం చూసాం ఏ రకంగా ప్రోగ్రెస్ అయిందో. రానున్న 3-4 మాసాల్లో పూర్తి స్థాయిగా దీని మీద వివరాలు బదిలీ వస్తాయి. అంతిమంగా ఎవరైతే దాన్ని లబ్ధి పొందారో, ఆ యొక్క ధనంతో ఆర్జించి వెనకేశారో ఆ యొక్క వ్యక్తులు తప్పనిసరిగా చట్టం ముందు నిలబెట్టక తప్పదండి, సమాధానం చెప్పక తప్పదండి. సతీష్ గారు. రైట్. అనూష్ గారు. ఎస్ అనూష్ గారు, కేవలం భయపెట్టడానికే ఈ అరెస్టుల పరము, ఈ అరెస్టులకు భయపడేది లేదు అంటే ఒక్కొక్కరికి అరెస్ట్ అవుతున్న వాళ్ళు చెప్తున్నమాట. సార్ ఏం లేదు సార్, వాళ్ళ ఆన్సర్ చెప్పగలిగితే ఒకటి చెప్తా. మిథున్ రెడ్డి కుటుంబానికి చెందిన పిఎల్ఆర్ ఇన్ఫ్రా వంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో డిస్టిలరీ కోటాలో ఎందుకు ప్రాధాన్యత పొందాయి? గతంలో ఎప్పుడు లేని విధంగా ఆల్ ఆఫ్ సడన్ వీళ్ళకి డిస్టిలరీ కోటాలో ఎందుకు అత్యంత ప్రాధాన్యత ప్రత్యేకించి ప్రభుత్వమే ఎందుకు ఇచ్చింది? అప్పటి ప్రభుత్వం. నేను ఇంకొన్ని కంపెనీస్ గురించి చెప్తా. అబౌట్ ఎనర్జీ సిస్టమ్ కావచ్చు, స్కూబీ ల్యాబ్స్ రోబోటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కావచ్చు, నాషిల్ గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ కావచ్చు, కేఎంఎస్ మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కావచ్చు. ఇవి ఎవరివి? ఎందుకు డైరెక్ట్ అయిన అమౌంట్ డైరెక్ట్గా మిథున్ రెడ్డి దగ్గర? సార్ నేను ఒకటి క్లియర్గా చెప్తున్నా, 80% ఆఫ్ ద వైఎస్ఆర్సీపీ లీడర్షిప్ ఏదైతే ఉందో 80%, మళ్ళీ చెప్తున్నా, వీళ్ళంతా కూడా డైరెక్ట్గా ఈ మద్యం కుంభకోణానికి అటాచ్ అయి ఉన్న లీడర్సే. ఖచ్చితంగా వాళ్ళ పాత్ర డైరెక్ట్ గా ఉంది, నాట్ ఈవెన్ ఇండైరెక్ట్ గా, డైరెక్ట్ గా ఉంది. వెదర్ ఇట్ ఈస్ ఎంపీ ఆర్ వెదర్ ఇట్ ఈస్ ఎమ్మెల్యే, 80% ఆఫ్ లీడర్షిప్ ది ఉండింది. దానికి సంబంధించి ఈ రోజు సిట్ విచారణ వేగవంతం చేసింది. దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ వాళ్ళకి దొరికాయి, హాట్ బాక్సెస్ దొరికాయి. దానికి సంబంధించే ఏ రకంగా మనీ డైరెక్ట్ అయింది అనేది కూడా అడగడం జరుగుతుంది. మేము ఫేస్ చేయమనే చెప్తున్నాం. మీరు చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో, మీరు చేసిన అక్రమాలు ఏవైతే ఉన్నాయో దానికి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయండి. మీరు భయపడరండి. నేను చెప్తున్నాను కదా, వీళ్ళకి కేసులు పెట్టించుకుని జైలుకి వెళ్ళడం అనేది ఒక సరదా ఇన్ ద సెన్స్, నాకు రాజకీయంగా నాకు ఒక సింపతి జనరేట్ అయ్యింది. జగన్మోహన్ రెడ్డి స్వయంగా చెప్తున్నాడు కదండి, బాధ్యతాయుతమైన నాయకుడు ఎవడైనా చెప్తాడా అండి కార్యకర్తలకు మీరు జైలుకి వెళ్ళండి, కేసులు పెట్టించుకోండి, ఏం పర్లే అని చెప్తాడా? మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడండి సోషల్ మీడియాలో అని చెప్తాడా? స్వయంగా ఇది జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్, నాది కాదు. ఒక బాధ్యత కలిగిన నాయకుడు అయితే ఎవరైతే ఏమన్నా చెప్తాడంటే, చంద్రబాబు నాయుడు గారు ఏ ఆడబిడ్డ పైన తప్పుడు కూతలు కూస్తే పార్టీలు చూడను, పార్టీలకు అతీతంగా తీసుకొచ్చి లోపలేస్తా, అది చేసి చూపించాడు చంద్రబాబు నాయుడు గారు. అది నాయకత్వం అంటే.
సో ఇప్పుడు వీళ్ళు భయపడచ్చు, భయపడకపోవచ్చు, జరిగేది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఇందులో మిథున్ రెడ్డే కాదు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డే కాదు, నేను చెప్తున్నాను కదా, 80% ఆఫ్ లీడర్షిప్ ఏదైతే ఉందో స్టేట్ వైడ్ గా అందరూ దీని కిందకు వస్తారు, దీనికి సహకరించిన వాళ్ళే ఎక్కడికక్కడ. రైట్. వెంకటేశ్వర రెడ్డి గారు, ఈ లిక్కర్ కుంభకోణం అనేది ఈ బ్రాండ్స్ విషయం కావచ్చు, డిస్టిలరీస్ కావచ్చు, 2017లో చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే డిస్టిలరీస్ బ్రాండ్స్ జీవో ఇచ్చారు. ఆ బ్రాండ్స్ నా పాయింట్ ఆన్సర్ చెప్పట్లేదు. పిఎల్ఆర్ ఇన్ఫ్రాకి ఎందుకు ఇచ్చారు అత్యంత ప్రాధాన్యత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, అది చెప్పండి ప్లీజ్. డైరెక్ట్ గా మాట్లాడుకుందాం, డైరెక్ట్ గా డిబేటే చేద్దాం. ఓకే, మీరు చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఉన్న డిస్టిలరీస్ ని మీరు మ్యానిపులేట్ చేయలేని గవర్నమెంట్ అయితే ఇక్కడ ఎవరు నమ్మరు సార్. డైరెక్ట్ గా పాయింట్ టు పాయింట్ డిబేట్ చేద్దాం. ఎందుకు మీరు చదువుకున్న వాళ్ళే, మేము చదువుకున్న వాళ్ళమే కదా. ఎందుకు పిఎల్ఆర్ ఇన్ఫ్రాకి ఎందుకు ఇచ్చారు? నాది స్ట్రైట్ క్వశ్చన్ సార్. ఎందుకు ఇచ్చారు? ప్లీజ్ దయచేసి ఆన్సర్ చేయండి, నేను ఇంటరప్ట్ అవును. ఇప్పుడు అయితే ఏంటి? వెంకటేశ్వర రెడ్డి గారు, ఇప్పుడు అయింది ఏంటి? ఇప్పుడు అయింది ఏంటి? ఇప్పుడు క్లియర్ గా ఒక ప్రభుత్వం పిఎల్ఆర్ కి ఇవ్వడం అనేది ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం జీవోతో